హాయ్ ఎవ్రీవన్. భవిష్యత్ చేతిలో ఏంటి బూరెలు ఉన్నాయి చూసారా? ఇవి చేయడానికి ఒక కారణం ఉంది. ఏంటి అంటే కేజీ పిండి పట్టించాను, బియ్యం పిండి అప్పటికప్పుడు నానబోసానండి. మధ్యాహ్నం నానబోసి సాయంత్రమే పట్టించాను. బెల్లం 3/4 కేజీ తీసుకున్నాను. ఇలా కొట్టి దాంట్లో పోసి కాస్త నీళ్లు పోసి పొయ్యి పెట్టాను, ఎందుకంటే వడగడటం కోసం. వడకట్టాను. కొంచెం అది చెరుకుది మట్టి వచ్చింది, కొంచెం తీసేసాను. పిండి కేజీ పిండి కాబట్టి ఎక్కువ టైం తీసుకోలేదు, వెంటనే అయిపోయింది. ఇంకా యాలక్కాయలు కొంచెం పంచదార వేసుకొని మిక్సీ కూడా పట్టాను. ఈ భవిష్య పై కాడకొచ్చు గెలుకుతానే ఉంది, గొడవ చేస్తుంది. ఎప్పుడు వండుతావు అయిపోయినాయి అని. వండడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే బహుశా ఈరోజు స్కూల్ నుంచి తీసుకొస్తాక నేనే వెళ్ళాను. స్కూల్ తీసుకొని వద్దామని చెప్పేసి బయటికి రాగానే ఎందుకు ఎదురవ్వగానే అమ్మా నాకు అరిసెలు వండుతావా అని అడిగింది. ఇదేంటి ఎప్పుడో లేదు అరిసెలు అడుగుతుంది అనుకున్నాను. సరే అడక్కడక్క అడిగింది కదా, అరిసెలే కదా అడుగుతుంది అని చెప్పేసి అప్పుడు స్కూల్ దగ్గర ఉండే ఫోన్ చేసి 1 కేజీ బియ్యం నానబోయించాను. నానబోయించి ఇక బూరెలా చేద్దాంలే, అరిసెలు అంటే ఇంకా వత్తటం ఇవన్నీ ఉంటుంది, చేయలేం లేనట్టు చేసే బూరెలు అయితే బాగుంటాయి కదా అని ఒక కొబ్బరి చెప్పు తురిమి పెట్టాను. 4 యాలకులు వేసి కొంచెం పందారేసి మిక్సీ పట్టాను. ఇంకా ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా కేవలం తను అడిగిందని చెప్పి వండాను ఈరోజు. ఎందుకంటే పిల్లలు అలా అడిగితే ఉండలేం కదా. ఇంకా అప్పటికప్పుడు పట్టించి వండాను. అవి వండేటప్పుడు 10 అయ్యింది టైము. ఎందుకంటే బియ్యం నానవు అమ్మటే పట్టాలంటే అని చెప్పేసి. అయినా పర్వాలేదు, బాగానే వచ్చినాయి. ఎక్కువసేపు నానలేదు. 11:30, 12ంటికి పోసిన బియ్యం సాయంత్రం 7:30కి పట్టించాను. పర్వాలేదు, అంత ఇదిగా ఏం లేవు, బాగానే వచ్చినాయి. మామూలుగా అయితే ఒక 2 రోజులు, రోజున్నర నానబెట్టుకుంటే బాగుంటాయి బియ్యం, మెత్తగా ఉంటుంది అంటారు, గుళ్ళు వస్తుంది. ఇంక పాకం చూస్తున్నాను, ముదిరి పాకం కాదు కదా, లేత పాకమే పెడదాము అని చెప్పేసి. బూర్లకి లేత పాకమే పెడతాం కదండి, అందుకని చెప్పి ఇంకా రాలేదు పాకం. ఇంక ఇప్పుడైతే పాకం వచ్చేసింది. ఇంక యాలకుల పొడి, కొబ్బరి వేసేసాను. ఇక్కడ నెయ్యి ఉంది కదా, నెయ్యి కూడా వేసేసాను. ఇంకా వేసేసి ఒక్కదానే తిప్పుతా, పోయలేను కదా, మా అమ్మాయిని పిలిచాను వేయమని. నువ్వు వేయమ్మా నేను తిప్పుతానని. కేజీ పిండి కూడా మనం తిప్పాలంటే కష్టమే అనిపించింది, ఎందుకంటే అరిసెలు అంటేనే కష్టమైన పని అనిపించింది ఏంటో. కానీ ఇట్లా కొంచెం పిండి అయితే ఈజీగా చేసుకోవచ్చు. అదే ఎక్కువ పిండి అయితే అసలు పొయ్యి దగ్గరే సరిపోతుంది. నాకు ఎందుకు పెద్ద శ్రమ అనిపించలేదు, కొంచెం పిండే కాబట్టి. అది తిప్పేటప్పుడే కొంచెం కష్టం అనిపించింది, పాకం తిప్పేటప్పుడు. కాసేపు నేను తిప్పి మా అమ్మాయికి ఇచ్చాను, తను తిప్పింది. చూడండి, అది కాకేమో అట్లా కడబెట్టాను, ఏముందిలే కొంచెం పిండే కదని తెడ్డు పెట్టినట్టయితే బాగుండేది. కొంచెం పిండి అయినా అంత కష్టం ఉండేది కాదు. దానివల్ల కొంచెం కష్టం అనిపించింది. పిండి అయితే సరిపోయింది, కరెక్ట్గా వచ్చింది. పిండికి బెల్లానికి కరెక్ట్గా సరిపోయింది, కరెక్ట్ కొలత వచ్చింది అనిపించింది నాకైతే. ఎంత కొంచెం ఒక గిద్ద కూడా లేదు, అంత పిండి అట్టు పెట్టాము. మరి గట్టిగా అయిపోతుంది, అది కూడా వేస్తే ఎందుకులే అన్నట్టు సరిపోయినాయి కొలతలు. అంత ఇదిగా అడిగింది కదా అని గబగబా వండితే లాస్ట్లో ఆ పిల్ల ఒక బాంబు పేల్చింది. ఏంటి బహుశా ఎప్పుడు అడగవు, అరిసెలు అడిగావు, నీకు అరిసెలు ఎందుకు తినాలనిపించింది అని అడిగాను. లాస్ట్లో ఏమందో తెలుసండి, అరిసెలు నాకు కాదమ్మా, మా ఫ్రెండ్స్ వండుకొని తెచ్చుకోమని చెప్తున్నారు రోజు అంది. ఇక మా అమ్మాయి చూడరాదు, ఆ పిల్ల అడగటం సరే అక్కడే ఉండి ఫోన్ చేసి బియ్యం నానబోయించావు, గబా అరిసెలు వండావు. ఇప్పుడు ఈ పిల్ల చూస్తే ఫ్రెండ్స్ వండమన్నారు అని అడిగింది. ఫ్రెండ్స్ వండుకొని డైలీ స్నాక్స్గా తెచ్చుకోమని చెప్పారంట అసలు. దానికి ఈ పిల్ల మమ్మల్ని బయటికి రాగానే అమ్మ అరిసెనంగానే నాకు ఇంకేం ఆలోచించుకున్నా, అమ్మో పిల్ల అరిసెలు వండింది అడిగింది కదా అని చెప్పి గబగబా బూరెలు వండాను. ఈ విషయం గురించి ఎంతసేపు నవ్వుకున్నామో మేమైతే.
ఎందుకు తినాలనిపించింది బహుశా అంటే ఈ బాంబు పేల్చింది. కొత్తగా మా వీడియో ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట ఎలా కొట్టండి, మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటి వరకు వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. ఈ వీడియోకి ముందు భవిష్య ఒక వీడియో చేసింది, అది 50 నిమిషాల వీడియో. టీచర్ లాగా తను చేసింది వీడియో అయితే బాగానే ఉంది. చిన్నపిల్లలకైతే బాగా నచ్చింది. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి పెట్టి చూపించండి. దాంట్లో చిన్న చిన్న మెసేజ్లు కూడా ఇచ్చింది. అంటే ఫ్రూట్స్ తినాలని, కాయలు కూల్ డ్రింక్ తాగకూడదని, చాక్లెట్లు తినకూడదని. అయ్యో మనం చెప్తే వినరు కదా, పిల్లలు చెప్తా వింటారు కదా. ఆ వీడియో మీ పిల్లలు ఉంటే చూపించండి. వీడియో అయితే బాగుంది. అంటే వాళ్ళకి నచ్చుతుంది, మనకైతే ఏమో నాకైతే తెలియదు. ఓకే నేను అలా చేస్తాను టీచర్గా అంటే సరే చెయ్యమ్మా అని చెప్పి వీడియో తీశాను. పర్వాలేదు బాగానే ఉంది అనిపించింది. కాస్త ఫన్నీగా ఉంది, కొంచెం పిల్లలకు కూడా నచ్చుతుంది మనకన్నా. బూరెలు అయితే తిందామని కూర్చున్నాం, ఇంకా చేసి అయిపోయినాక. టేస్ట్ అయితే బాగుంది. నేను బహుశా ఫస్ట్ టేస్ట్ చేసాం, సూపర్ ఉన్నాయి బూరెలు. కొబ్బరి బూరెలు అండి. అది వచ్చి చెప్తుంది బాగున్నాయి అంటుంది. కాకపోతే లాస్ట్లో బాంబు పేల్చింది విన్నారుగా, నవ్వలేక వచ్చాము దానికైతే. మేము రోజు స్నాక్స్కి తీసుకెళ్ళడానికి నాకు అవి పెట్టండి అని చెప్తుంది. సరేనమ్మా అని చెప్పాను. ఎవరైనా కొత్తగా బహుశా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ గంట ఎలా కొట్టండి, వీడియోస్ చేసినప్పుడల్లా మీకు వస్తాయి నోటిఫికేషన్. థ్యాంక్ యూ.